నమస్తే. ఇప్పుడు వెన్నుపూస సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది. సయాటికా ప్రాబ్లం అంటారు. లేకపోతే ఎంఆర్ఐ డిస్క్ బల్జన్ అంటూ ఉంటారు. అసలు ఇది ఏంటి? ఎందుకు వస్తుంది? ఏ లక్షణాలు ఉంటాయి అన్నది కొద్దిగా మనము గమనిద్దాం. నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ డాక్టర్గా ఉంటున్నాను, కుకట్పల్లి బ్రాంచ్, హైదరాబాద్. చాలా మందికి యూజువల్గా ఇప్పుడు మనం వెన్నుపూస పరిణామం గమనిస్తే మెడ దగ్గర నుంచి నడుము వరకు 33 ఎముకలు ఉంటాయి. వర్టిబ్రా అంటాం. ఎప్పుడైతే ప్రతి ఒక్క వర్టిబ్రాకి ఒక స్పాంజ్ లాగా ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసస్ అని అంటాం. ఇది ఒక కుషనింగ్ లాగా వర్టిబ్రాకి ఉంటుంది. ప్రతి చేతులకు ఒక 2 నరాలు, కాళ్ళకు ఒక 2 నరాలు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎముక్కి మధ్యన ఖాళీ తగ్గిందో, ఎముక అరుగుతుందో, లేకపోతే నరం మీద ఒత్తిడి పడుతుందో, మనకి వెంటనే అక్కడి నుంచి చేతులకు కానీ కాళ్ళకి కానీ వెంటనే తిమ్మిరి అది వస్తూ ఉంటుంది. సో మెడ భాగంలో ఎక్కడైనా నర్వ్ కంప్రెషన్ అన్నది ఉంది అని అంటే ఆటోమేటిక్ గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. అంటే ఈ యొక్క నొప్పి నరం నొక్కటం వల్ల మెడ వెనకాల భాగం లేకపోతే తల వెనకాల భాగం దగ్గర నుంచి నొప్పి లాంటిది మొదలవుతూ వీలైతే 2 చేతులకి కానీ ఒక చేతి వేళ్ల వరకు కానీ తిమ్మిరిలాగా అది వెళ్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రోజు చెయ్యంతా నొప్పిగా తిమ్మిరిగా అది ఉంటుంది. దీనివల్ల వీళ్ళు సరిగ్గా ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు గమనిస్తే ఇది ఎక్కువ వీళ్ళకి సివియారిటీ పెరిగే కొద్దీ మెడకి పట్టి వేసుకుంటూ ఉంటారు, సర్వైకల్ కాలర్ అని చెప్పేసి. అలాగే మీకు నడుము కింద భాగంలో ఎప్పుడైనా నరమది నొక్కినా, లేకపోతే నేను చెప్పిన ఇందాక ఈ యొక్క ఎముక అరగటం వల్ల కానీ ఇది జరిగితే, ఎప్పుడైతే కింద నరం మీద ప్రెషర్ పడుతుందో కాళ్ళల్లో వెళ్ళేది సయాటిక్ నరం అంటారు. సో ఈ సయాటిక్ నరం అన్నది వెనకాల మనకి వెన్నుపూస దగ్గర నుంచి ఎస్పెషల్లీ గ్లూటియల్ రీజన్ వెనకాల దగ్గర నుంచి పై భాగం నుంచి కింద కాలు వరకు వెళ్తూ ఉంటుంది. దీని సయాటిక్ నర్వ్ అని అంటాం. ఎప్పుడైతే ఇది కంప్రెషన్ కి గురవుతుందో, అది దెబ్బ వల్ల కావచ్చు, అధిక బరువు వల్ల కావచ్చు, ఎముక అరుగుదల కావచ్చు, అధిక శ్రమ, బాగా ఎక్కువ ఫిజికల్ వర్క్ అది చేసిన వాళ్ళల్లో అవ్వచ్చు, కంటిన్యూస్ గా మాన్యువల్ వర్క్ గంటలు కూర్చుని పోయే వాళ్ళకి దాంట్లో కూడా ఇది రావచ్చు. సో ఈ నరం అన్నది ఎప్పుడైతే నొక్కుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి వెనకాల వెన్నుపూస మన నడుం దగ్గర నుంచి కింద వరకు నొప్పి తిమ్మిరి అది వెళ్తూ ఉంటుంది. దీన్నే మనం లంబార్ స్పాండిలోసిస్ అంటాం. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆటోమేటిక్ గా వీళ్ళకి రోజు దినచర్య చాలా కష్టంగా ఉంటుంది. ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా పెయిన్ కిల్లర్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడుతూ ఉంటారో ఆటోమేటిక్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి. స్టెరాయిడ్స్ అది ఇచ్చినప్పుడు ఎముక అరుగుదల అది కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇబ్బంది పెరుగుతుంది కానీ తగ్గదు. చాలా మంది పిఆర్పి ఇంజెక్షన్ కూడా వెళ్తూ ఉంటారు, కానీ అది కూడా ఒక టెంపరీ పద్ధతిగానే ఉంటుంది, కానీ శాశ్వత పరిష్కారం కింద అది ఉండదు. తర్వాత సర్జరీ అంటారు. చాలా మంది సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో కేసెస్ సర్జరీ అయిన తర్వాత నొప్పి తిమ్మిరి ఇంకా తగ్గలేదన్న కేసులు అధిక శాతంలో చూస్తూ ఉంటాం. సో డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందుల ద్వారా, సర్జరీ అవసరం లేకుండా మీ వెన్నుపూస సమస్యకి, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, సయాటికా ఒక లక్షణాలకు కానీ మీకు ఆపరేషన్ లేకుండా మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, పర్సనలైజ్డ్ ఇండివిజువల్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. నమస్తే.